నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. పండగలకైనా శుభకార్యములకైనా గుడి ప్రసాదమైనా సరే పేరు వినగానే నోరూరించే మన సాంప్రదాయ వంటకం గుమగుమలాడే చింతపండు పులిహోర ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 100 గ్రామ్స్ చింతపండుని తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఒక 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మంచిగా నానితే మనకు ఇది కలిపేటప్పుడు అంటే ఇది పిప్పి తీసేటప్పుడు మంచిగా వస్తుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించినట్టు పల్చగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఈ చింతపండుని వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని ఒక 10 to 15 వరకు యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 10 గ్రామ్స్ బెల్లం కానీ షుగర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, మెంతు పొడి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనకు పులిహోర అనేది టేస్ట్ వస్తుంది. ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికితేనే మనకు పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే కూడా మనకు పులిహోర అనేది టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ని పోపుని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటారో అంత ఆయిల్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఇలా మీకు పల్లీలు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు వేసుకున్న తర్వాత ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక 10 to 15 వరకు రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఒక 4 to 5 వరకు గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనకు పులిహోర అనేది టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, ఇందులోకి ఆ పోపుని, చింతపండు పులుసుని మీకు ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ లేదా ఒక స్కూపు లేదా 2 స్కూపులు యాడ్ చేసుకోవాలి. ఈ పోపును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ పులుసు అనేది మనము ఒకేసారి పెట్టుకొని ఒక 8 బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనం దీన్ని తీసుకొని మనము అన్నంలో వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నారనుకోండి మన చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.